కీర్తన గ్రంథము 18వ కీర్తన 1వ మాట. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు ఈ మాట తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి తన బలముగా చేసుకుని యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానని తెలియజేస్తున్నాడు. ఈ మాట ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట. ఒక మాట ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. సింహం యొక్క బలము పంజాలో ఉంటుంది. దాని యొక్క పంజాయే దాని యొక్క బలం. అలాగే గురిపోతు యొక్క బలము కొమ్ముల్లో ఉంటుంది. దాని యొక్క కొమ్ములే దానికి బలం. అలాగే మన బలము కూడా ఎవరై ఉండాలి అంటే దేవుడై ఉండాలి. దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా అంటున్నాడు. దావీదుకు బలం ఎవరు అని అంటే మనుషులు కాదు. దావీదుకు బలము సైన్యము కాదు. దావీదుకు బలము రథాలు, గుర్రాలు ఏమీ కాదు. దావీదు యొక్క బలము ఎవరు అని అంటే దేవుడే. ఈ రోజున నీకు నాకు బలము కూడా ఎవరై ఉండాలి అని అంటే దేవుడై ఉండాలి. ఎందుకనంటే మనుషుల బలము ఒక రోజున తరిగిపోతుంది. మనము ఎవరిని బలముగా అనుకుంటామో వాళ్ళే మన నుండి బలహీనులుగా మన నుండి దూరం అయిపోతారు. ఈ లోకంలో ఏది మనము బలం అనుకుంటామో ఆ బలమంతా ఒక రోజున తరిగిపోతుంది. మనుషుల బలము కానే కాదు, అది మనకి దేవుని బలమై ఉండాలి. సంసోని యొక్క బలము సంసోనిది కానే కాదు, అది దేవుని యొక్క బలం, దేవుని యొక్క ఆత్మబలం. అతడు సింహాన్ని రెండుగా చీల్చిన, లేకపోతే అతడు నక్కలను పట్టుకుని 300 నక్కలను పట్టుకుని అతడు ఫిలిష్తీయ యొక్క చేలల్లో విడిచిపెట్టిన, ఒక దవడ ఎముకతో 1000 మంది సైన్యాన్ని చంపిన, అది అతని బలం ఎంత మాత్రము కాదు, అతనిలో ఉన్న దేవుని ఆత్మబలం. అదే రీతిగా నీవు నేను దేవుని ఆత్మ బలాన్ని కలిగి ఉంటే గనుక శత్రువులనైనా ఓడించగలం, సాతాన్నైనా జయించగలం, ఈ లోకంలో ఉన్న శోధనైనా ఎదిరించగలం, ఈ లోకంలో ఉన్న మనుషుల బలాన్నైనా ఎదిరించగలం. అయితే మనకు కావాల్సింది ఏంటంటే దేవుని ఆత్మబలం. అది ఈరోజు నువ్వు పొందగలిగితే గనుక దావీదులాగా నీవు కూడా ప్రవ్వా ఈ లోకంలో నాకు ఏ బలము లేదు, నీవే నా బలము, నీవే నాకు సమస్తము, నీవే నా బలమై ఉన్నవా అని దావీదు చెప్పగలిగినట్లుగా నువ్వు దేవునికి చెప్పగలిగితే, దావీదు వలె నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రవ్వా నువ్వు చెప్పగలిగితే, దేవుడే నీకు బలమై ఉన్నాడు. ఆయన్ని సమస్త విషయాల్లో నీకు జయమిస్తాడు. సాతాన్ని మీద, సమస్త విషయాల మీద నువ్వు జయం పొందుకుంటావు. ఎందుకనంటే దావీదు కూడా గొలియాతుని గెలిచింది దావీదు యొక్క బలము కానే కాదు, దేవుని బలంతో. ఏ రీతిగా అయితే గొలియాతుని గెలవగలిగాడో నీవు నేను కూడా గొలియాతు లాంటి శత్రువులను, గొలియాతు లాంటి సాతాన్ని కూడా జయించగలం. దానికి కావాల్సిన దేవుని ఆత్మబలం. ఆ బలము మనం అందరము పొందుదుముగాక. ఆమేన్.